మీనరాశి మీనరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దానాలు చేస్తే మంచిది, ఏ దైవారాధన చేసుకోవాలి అనే విషయాలు చూస్తే కనుక అసలు మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరంటే పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళు, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారి మీనరాశి అవుతుంది. రాశ్యాధిపతి గురువు. ఈ మాసం అంతా కూడా రాశ్యాధిపతి గురువు తృతీయ భావం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే రాశిలో రాహు శని నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. దీనివలన ఈ మాసంలో మీకు అవకాశాలు ఉంటాయి, సవాళ్ళు కూడా ఉంటాయి. అంటే ఆల్రెడీ మీనరాశి వారు మనకు తెలుసు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే రాశిలో రాహు సంచారం చేస్తున్నప్పుడు శని నక్షత్రంలో ఉన్నాడు. శని వ్యయ లాభాధిపతి వక్ర సంచారం చేస్తున్నాడు. అంటే ఆలోచనలు అన్నవన్నీ ఒక స్థిరంగా ఉండవనే చెప్పవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఈ పని చేద్దామా ఆ పని చేద్దాం, ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోవటం, ఏవేవో ఊహించుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే స్నేహ సంబంధం విషయాల్లో మటుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవరికైనా మీరు కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎటువంటి అపార్థాలకి తావివ్వకుండా మాట్లాడగలిగితే కనుక చాలా మటుకు సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు, సమస్యలు రావు. అలాగే అనవసరమైన వాగ్దానాలు చేయడం వల్ల మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఎవరికి ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను వాగ్దానాలు చేయకుండా ఉంటేనే మంచిది. దశమాధిపతి తృతీయంలో సంచారం. దశమాధిపతి తృతీయంలో సంచారం చేయడం వలన ప్రయత్నించడం వలన అంటే మీరు చక్కగా ప్రయత్నించి అందరితో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం వలన సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు చక్కగా మీకు లభిస్తాయని చెప్పవచ్చు. ప్రారంభంలో పంచమంలో బుధ సంచారం వలన విద్యార్థులకి మటుకు చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు, మ్యాథమెటిక్స్, కామర్సు, ఎకనామిక్స్, సిఏలు వీళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్స్ చదివే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విజయావకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. అంటే వీటిలో హైయర్ స్టడీస్కి వెళ్ళాలి ఎవరైనా అనుకుంటే కనుక వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈ మాసంలో చెప్పవచ్చు. ద్వితీయాధిపతి కుజుడు చతుర్థంలో సంచారం చేయటం వలన ఆస్తి సంబంధమైన విషయాలు కుటుంబ సభ్యుల మధ్య కొంచెం చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా చూసినప్పుడు ఈ మాసంలో కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశి వారి ఈ మాసం అంతా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అంటే మీ మీద మీరు ఎక్కువగా కొంచెం శ్రద్ధ పెంచుకోవాల్సిన అవసరం ఎంత ఎక్కువైనా ఉంది. ఎందుకంటే రాశిలో రాహు సంచారం చేస్తున్నాడు, శని నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వీలైనంత వరకు వ్యాయామం, శారీరక వ్యాయామం చేసుకోవడం, శారీరక ఫిట్నెస్ పెంచుకోవడం, మనం ఆహార పదార్థాలు సమయానికి మితంగా తీసుకోవడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశ సంబంధమైన యోగాలు కూడా చాలా మటుకు యాక్టివేట్ అవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కొంచెం ప్రత్యేకంగా ఏంటంటే వ్యయస్థానంలో శని వక్రించి సంచారం చేయడం, అంటే మీకు రావాల్సినవి ఏమన్నా ఉంటే కొంచెం నిదానంగా రావడం జరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఒక రకమైన వృధా ఖర్చులు, ఆందోళన, మానసిక నిద్రలేమి ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉండండి, చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతాయి. అలాగే ప్రతిరోజు కూడా మీరు చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, గణపతి ఆరాధన చేసుకోవడం వలన చాలా మేలు కలుగుతుంది. శనివారం నాడు కుదిరితే కనుక శివాభిషేకం చేసుకోవడం, శనికి సంబంధించిన దానాలు చేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారంటే ఎటువంటి సందేహం లేదు. ఆ ఈశ్వరుని కృప వలన మీనరాశి వారికి మాసం అంతా కూడా ఉత్తమమైన ఫలితాలు కలగాలని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.